ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ఎప్పటికప్పుడు ముఖ్యమైనటువంటి జాబ్ అలర్ట్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇదైతే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుందో దాన్ని వినియోగించుకొని మరి మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఇవాళ నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి ఇది. మీకు చాలా అరుదుగా వచ్చినటువంటి ఆపర్చునిటీ. నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నవోదయ విద్యాలయ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మరి నవోదయ స్కూల్స్ సంబంధించి ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 1377 పోస్టులు ఉన్నాయి. దీంట్లో కంట్రీ వైడ్ ఉన్నాయి. మీరు క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్తో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి, డిగ్రీతో ఉన్నాయి, కాబట్టి అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి మాత్రము స్పెషల్ క్వాలిఫికేషన్స్ అడుగుతాడు. ఫిమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 121 వేకెన్సీస్ ఇక్కడ మీకు చూపిస్తున్నారు, గమనించండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 5 పోస్టులు ఉన్నాయి. డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆడిట్ అసిస్టెంట్, ఇది బీకామ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. 12 పోస్టులు ఇక్కడ మీకు కనబడుతున్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4 పోస్టులు ఉన్నాయి. లీగల్ అసిస్టెంట్ లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ 23 ఉన్నాయి, స్టెనోగ్రఫీ ఉన్నవాళ్ళు. కంప్యూటర్ ఆపరేటర్ 2 పోస్టులు ఉన్నాయి. క్యాటరింగ్ సూపర్వైజర్ 78 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 128 వేకెన్సీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ల్యాబ్ అటెండెంట్ 161 ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. మెస్ హెల్పర్ 442 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 పోస్టులు అయితే ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక, పోస్టును అనుసరించి 10వ తరగతి 12వ తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని చోట్ల అడుగుతున్నాడు. అది కూడా మీకు ఉంటే కూడా కొన్ని అప్లై చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. అంటే ఎస్ఎస్సితో డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇందులో చాలా ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రాత పరీక్ష, ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూస్తే సెంటర్స్ అయితే అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. మీకు ఇక్కడ తెలంగాణలో హైదరాబాదు, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలో ఉన్నాయి. దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ద్వారా చేసుకోండి. ఇక్కడ ఇది అడ్రస్ పూర్తిగా ఇచ్చారండి, మీరు గమనించండి. ఇది navodayagovin.inలోకి వెళ్ళి మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే సెర్చ్ చేయండి. వీలైతే నేను కూడా టైం దొరికితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ షార్ట్ నోటిఫికేషన్ నేను మీకు అందజేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్ నోటిఫికేషన్ మీకు navodayagovin.inలో ఉంది. అంటే ప్రతి పోస్టుకు సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కొన్ని పోస్టులకి ఖచ్చితంగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలంటున్నారు, స్టెనోగ్రఫీ కావచ్చు, కొన్నిటికైతే ఐటీఐ లాంటి, కొన్ని సాధారణంగా 10th క్లాస్తో ఉండే పోస్టులు కూడా ఉంటాయి, డిగ్రీతో ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మీ క్వాలిఫికేషన్కు సరిపడే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి జాబ్ అనేది చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ నవోదయ విద్యాలయ సమితిలో పడడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. మరి 1377 పోస్టులు అంటే ఎక్కువ ఉన్నట్టు. సో మరి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో చేయండి, నేను వీలైతే మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది.